నా వేలు పట్టుకొని నిల్చో నాన్న అని అన్నారు మా నాన్న. నిలబడగలిగాను, కానీ నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహాశివుడిని మనసులో ప్రార్థించడం మొదలుపెట్టా. తన డమరుకనాదంతో నా పాదాలను ప్రేరేపించమని ప్రాధేయపడ్డా. ఆ డమరుకనాదపు సడిలో వడివడిగా అడుగులు వేయటం నేర్చుకొని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామని అనుకున్నాను. ఆ మహాశివుడికి నా మొర వినిపించలేదేమో, నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఎంతలో మా నాన్న వెళ్ళకిలా పడుకున్నారు. నన్ను తన 2 చేతులతో పట్టుకొని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుకనాదం లేకపోతేనేం, నా గుండె చెప్పుడుని నీ అరికాళ్లతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏమాయో తెలీదు, నాన్న గుండె చెప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడకరాని నేను నాన్న గుండెల మీద యథేచ్ఛగా నాట్యం చేయడం మొదలుపెట్టాను. నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకడం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక అటు ఇటు చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహావిష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయం ఎందుకు? ఆయన్నే పిలుద్దామని మనసులో తలుచుకున్నాను. ఆయన కనిపించలేదు, కానీ వినిపించాడు. ఏమైంది బాలక అని అన్నాడు. భయం వేసింది స్వామి, అందుకే పిలిచా అన్నా నేను. భయం ఎందుకు? నీవు నడుస్తున్నది మీ నాన్న నీడలోనేగా అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూశా. అవును, నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్ఛనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా నాకు రక్షణగా నా వెనక నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలైంది. అప్రయత్నంగానే నా పెదవులు నాన్న అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకొని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది. నాకు ఏ అవసరం వచ్చినా ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు మా నాన్నను పిలవడమే మేలనిపించింది. దేవుడు వచ్చేవాడో రాడో తెలియదు, కానీ మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ నేను చెప్పకముందే తెలుసుకొని మరీ తీర్చేవాడు. కొన్నాళ్లకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి. ఆఖరికి నేను కూడా దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను. నా జీవిత మజిలీ ఎలా సాగింది అని ప్రశ్నించారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మీరు నాకు ఏ మంత్రము బోధించకపోయినప్పటికీ నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు అని సమాధానం చెప్పాను గర్వంగా. అదేంటి అలా అంటావు? మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం అన్నారు మూకుమ్మడిగా. నాకు ఏం అర్థం కావట్లేదు స్వామి అని బదులిచ్చాను నేను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యమవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఈ మనిషి బుర్రకి మట్టి బుర్రకి అమ్మ ఆ దేవుడి అంశ అని, నాన్న సాక్షాత్ దేవుడని. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి అని ఆయన పాదాల మీద సాగిలపడ్డాను. ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చెయ్యి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా. అదని ఆయన చెవులో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవదేవుడు. ఏమిటది స్వామి అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరిసారిగా నాన్న అని సంబోధించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహామంత్రాన్ని ఇంకోసారి జపించడానికి నిమిషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యమైపోయా. అమ్మ దేవుడి అంశ అయితే నాన్న సాక్షాత్ దేవుడే.